అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఆహ్, లోకేష్ గారు ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా ఎక్కడ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినా అన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చారా లేదా? సాక్షిని, మరో సాక్షిని ఇలా అన్ని ఛానల్స్‌ని అడుగుతారు. మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయని అడుగుతారు. ఇక్కడ ఒక పబ్లిక్ మీటింగు అదే సందర్భంలో ఇంకో పార్టీ ఒక పబ్లిక్ మీటింగ్‌కి ఖచ్చితంగా ప్రెస్ వాళ్ళొస్తారు. నిన్న సిద్ధం సభలో అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో రాప్తాడులో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ వెళ్తే అక్కడ భయంకరంగా ఆల్మోస్ట్ చంపేసినంత పని చేశారు. చితగ్గొట్టేశారు అసలు. ఎలా చూడాలి అసలు ఇంత దారుణంగా దాడులు చేస్తుంటే? మామూలుగా అయితే ఏదన్నా చిన్న విషయం జరిగితేనే ఏంటి విలేకరులకి దాడి జరగడం చాలా అమానుషం అని చెప్పేసి సంఘాలు వస్తుంటాయి కదా, విలేకరుల సంఘాలు. ఇప్పుడు ఏమైనా ఇవన్నీ ఎవరు మాట్లాడలేదేంటి? ఇదేదో 2019 స్టార్టింగ్ లో అంటే భయపడ్డారు అనుకోవచ్చు. ఇప్పటికి కూడా ఇంకా ఎవరు మాట్లాడట్లేదేంటి? ఏదో ప్రెస్ సంబంధించిన చాలా ఉంటాయి కదా సార్. గవర్నమెంట్ ఇవి కూడా ఉంటాయి కదా, సంస్థలు కూడా ఉంటాయి కదా, అఫీషియల్ గా నామినేట్ పోస్టులు ఉంటారు కదా, అసలు ఎవరు మాట్లాడట్లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. యా ఒకటి వాస్తవం శ్రీనివాస్. మనం ఇందిరాగాంధీ గారి హయాంలో ఎమర్జెన్సీ పెట్టారు అని చెప్పని, పత్రికా స్వేచ్ఛకు సంకెళ్ళు వేశారు అని చెప్పని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కానీ ధర్నాలు కానీ టేకప్ చేసిన ఏ ప్రతిపక్ష నాయకుడిని కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో సంచరించనివ్వకుండా వాళ్ళని నిర్బంధించారు అని చెప్పని రకరకాల వార్తలు వింటూ ఉండటమే. ఎందుకంటే నాకు ఆ ఎమర్జెన్సీ టైం నాటికి నాకు 6-7 సంవత్సరాల వయసు. నాకు పెద్ద రాజకీయ అవగాహన ఉండే వయసు కాదు. మీకైతే బహుశా అసలు తెలియదు కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే మేము ఇప్పుడు అప్పుడు పుట్ వార్తల్లో మేము అప్పుడు పుట్టలేదు సార్. నేను అదే అంటున్నా. మీకైతే అసలు తెలియనే తెలియదు. ఇప్పుడు పెద్దలు వాటి గురించి ప్రస్తావిస్తుంటే ఆ రోజు పరిస్థితులు ఇట్లా ఉండే ఈ విధమైన రాజకీయంగా ఈ విధమైన నిర్బంధకాండ ప్రయోగించారు, ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించారు అని చెప్పని మనం వింటూ ఉంటాం. ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇవాళ అంటే ఈ కొన్ని పత్రికలని, కొన్ని మీడియా సంస్థలని టార్గెటెడ్ గా విషం చిమ్మటం అనేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచే బిగిన్ గల. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు కూడా పదే పదే చాలా సందర్భాల్లో ఆ రెండు పత్రికలు అని చెప్పని విషయం చిమ్ముతూ ఉండేవాళ్ళు. కక్షపూరిత ధోరణి ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరం, పాలనలో లోపాలు ఎత్తి చూపడమే ఘోరం అన్నట్టుగా ఒక రకంగా తమ శ్రేణులని మీడియా సంస్థల మీద దాడులకి, దౌర్జన్యాలకి ఉసుగొల్పటం అనేది తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వపు ఆస్తి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఇదే ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేయడం జరిగింది ఆ రోజు. అదే విధానాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగిస్తా ఉన్నారు. నిజంగానే ప్రభుత్వాల్లో లోపాలను కనుక ఎత్తి చూపడం నేరమైతే, అదే ప్రాతిపదికగా ఆ మీడియా సంస్థల మీద ఆయా పార్టీలకు సంబంధించిన శ్రేణులు దాడి చేయటమే విధానం కనుక అయ్యున్నట్టయితే అసలు సాక్షి అనే పేపర్ వాళ్ళ మనుగడలో కూడా ఉండేది కాదు. ఎందుకంటే సాక్షి ఆవిర్భావం తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల మీద ఎన్ని రకాల విషయం మీద చూసాం మనం. అన్నిటికన్నా ముఖ్యంగా 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిత్యం అసత్య కథనాలతోటే వండివార్చిన వార్తలు ఆ మీడియా ద్వారా వచ్చాయి. ఆ ఛానల్లో కూడా నిత్యం అసత్య కథనాలతోటే చర్చలు జరిపేవాళ్లే కాదు, ఈ రోజుకి జరుపుతున్నారు. విషం చిమ్మటమే ప్రాతిపదిక. సమాజంలో కులపరమైన విద్వేషాలు పెంచారు, ప్రాంతీయపరమైన అసమానతలు సృష్టించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అంతటి ఆరాధనీయుడు, అనుసరణీయుడు, అంతటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేడన్నట్టుగా చిత్రీకరణ. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయ ప్రత్యర్థుల మీద విషం చిమ్మటం. ఇదే ప్రాతిపదిక ఆ ఛానల్లో, ఆ పేపర్లో రాసే వార్తలు, చూపించే వార్తలు 100% ఇటువంటి దాడులకు కనుక అదే అదే అంటే ఈ ఈ దాడులని సమర్థించుకునే వాళ్ళు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే మేము సహించలేమని చెప్పని ప్రస్తావించే వాళ్ళు, అదే సందర్భంలో మరి వాళ్ళ సొంత ఛానల్ మీద ఎన్ని దాడులు చేయాలో వాళ్ళే సమాధానం చెప్పాలి. 100% నిన్న ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణ మీద, ఫోటోగ్రాఫర్ మీద చేసిన దాడి అత్యంత పాశవికమైన దాడి. అన్నిటికన్నా ముఖ్యంగా పోలీసులు చూస్తా ఊరుకోవడం అనేది 100% ఆక్షేపణీయం. తర్వాత ఒక ఇన్స్పెక్టర్ గారు ఆయన ఏదో గట్టిగా చొరవ చూపించి తోసేసి అతన్ని రక్షించే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. ఖచ్చితంగా అదే పని ముందు కూడా పోలీసులు చేసి ఉండాల్సింది.
ఇవాళ ఈ ఒక్క సందర్భంలోనే కాదు, చాలా సందర్భాల్లో చాలా మంది నాయకులు ఓ, ఈనాడు, ఆంధ్రజ్యోతి విలేకరుల్ని దూషిస్తూ, బెదిరిస్తూ వాళ్ళు కథన అంటే స్థానికంగా వివిధ నియోజకవర్గాల్లో ఉన్న నాయకుల దగ్గర నుంచి వాళ్ళ శ్రేణులు చాలా సందర్భాల్లో ఇదే విధంగా అతిక్రమణకు పాల్పడ్డారు. అంటే మీడియాకి స్వేచ్ఛ లేని రాష్ట్రంలో మీడియా అంటే తమ భావ ప్రకటన స్వేచ్ఛని ప్రకటించడాన్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం, అది భౌతిక దాడుల ద్వారా ఒక ప్రభుత్వం, ఒక అధికార పార్టీ అటువంటి వైఖరి ఎంచుకోవడం ద్వారా మిగిలిన ప్రపంచానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారు, తమ పాలనలో ఎటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకు ఆస్కారం ఉంది అని చెప్పని వాళ్ళే తేడతలం చేసుకుంటున్నారా? మొట్టమొదట ప్రపంచం ముందు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలబెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు ప్రస్తావించినట్టుగానే ప్రెస్ కౌన్సిల్ కానీ, అదే సందర్భంలో ప్రెస్ అకాడమీలు కానీ, జర్నలిస్టు సంఘాలు కానీ అధికార పార్టీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక వైఖరి ఎంచుకుంటా ఉన్నారు. మీరు గతంలో చూసాం మనం, జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో సాక్షి ఆస్తుల అటాచ్మెంట్ జరగగానే అక్రమాస్తుల కేసుకి సాక్షి పత్రికా స్వేచ్ఛకి సంబంధం ఏంటి? అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరుల్లో ఉన్న చాలా మంది జర్నలిస్టులు ఆ రోజున పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అని. పత్రికా స్వేచ్ఛ ఏంటి? అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు, అక్రమ సంపాదనతో ఆ సంస్థ ఏర్పాటు జరిగింది అని చెప్పని ఒక విచారణ సంస్థ నిర్ధారించి కోర్టుకి ఛార్జ్షీట్ సబ్మిట్ చేసి దాన్ని ఆ ఆస్తులు అటాచ్ చేశారు. అంటే అక్రమాస్తుల్ని, అక్రమ సంపాదనని ఆ రోజు ఆ సంఘాలు సమర్థించినయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అకృత్యాలకి మీడియా స్వేచ్ఛకి సంబంధం లేదు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షి పేపర్కి అనుకూలంగా చాలా మంది జర్నలిస్టులు ఆ రోజు రోడ్లకెక్కి ధర్నాలు చేయడం జరిగింది. అక్రమాస్తుల కేసులు ఆస్తుల అటాచ్మెంట్ జరిగింది. ఇవాళ మరి ఇంతటి పాశవిక దాడికి పాల్పడిన అధికార పార్టీ నాయకులని, అధికార పార్టీ శ్రేణుల్ని ఉపేక్షిస్తూ వచ్చిన పోలీసు యంత్రాంగాన్ని ఎంత మాత్రం ఇవాళ జర్నలిస్ట్ సంఘాలు ముందుకొచ్చి నిలదీస్తాయో, ఎంతవరకు ఇలా జర్నలిస్టుల భద్రత గురించి, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి, పత్రికా రంగాన్ని, మీడియా రంగాన్ని రక్షణ కల్పించడం గురించి పోరాడతారో చూడాలి మనం. 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చేస్తున్న ఈ అకృత్యాలని ఇటువంటి దాడులు, దౌర్జన్యాలకు వెరవకుండా ముందుకొచ్చి ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 లాంటి సంస్థలు నిర్భీతిగా ముందుకొచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక గుణపాఠం. గుణపాఠం ఇన్ ద సెన్స్, రాబోయే రోజుల్లో మీకు మరింత మా వైపు నుంచి ఇటువంటి ప్రతిఘటన ఎదురవుతుంది, ఇంతగా మరింతగా మా వైపు నుంచి మీ మీద దాడులు, దౌర్జన్యాలు కొనసాగిస్తాము అని చెప్పని ఎన్నికలు సమర్పిస్తున్న సందర్భంగా అధికార పార్టీ ఒక సంకేతాన్ని పంపించినట్టయింది. ఇది ఒక మీడియాకే కాదు, ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష నాయకులను కూడా ఇదే విధంగా టెర్రరైజ్ చేసే కార్యక్రమాన్ని, పోలీసుల ద్వారా నిర్బంధకాండ ప్రయోగించే కార్యక్రమాన్ని, ముందస్తు అరెస్టులు, 144 సెక్షన్లో లాఠీ చార్జీల పేరిట అనుమతుల నిరాకరణ ద్వారా పోలీసుల ద్వారా కూడా సహాయ నిరాకరణ చేస్తున్న తీరు కూడా ఖచ్చితంగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయినా సరే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొని కేంద్ర భద్రతా బలగాల పహారాలో, పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిపించినప్పుడు మాత్రమే పారదర్శకమైన ఎన్నికలు జరగడానికి ఆస్కారం ఉంటుంది తప్ప, ఇదే ప్రభుత్వం వైఖరి ఇదే విధంగా కొనసాగినప్పుడు, ఇదే విధమైన దాడులు, దౌర్జన్యాల్ని కొనసాగిస్తా ఉన్నప్పుడు రాబోతున్న ఎన్నికలు మరింత రక్తసిక్తం కావడం ఖాయం. నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద జరిగిన దాడి 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక మాయన మచ్చ. చాలా మంది జర్నలిస్టుని హత్యలు చేసిన తీరు చూసాం, ప్రమాదాల పేరిట చిత్రీకరించిన తీరు చూసాం. నాకు తెలిసిన ఒక మహిళా విలేకరి, అంటే చాలా నిర్భీతిగా మీడియాలో రిపోర్ట్ చేసే ఒక మహిళా విలేకరి గతంలో ఒకసారి లోటస్ పాండ్ లో ఒక ప్రెస్ మీట్ లో రోజా గారితో ఆర్గ్యుమెంట్ ఎదుర్కోవడం జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ ఎదుర్కొన్న నేపథ్యంలో అది సవాళ్లు, ప్రతి సవాళ్ళ దాకా దారితీయడం జరిగింది. అంటే ఆ మహిళా విలేకరి వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా రోజా వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో అది సవాళ్లు, ప్రతి సవాళ్ళ వరకు కూడా దారితీయడం జరిగింది. చివరికి ఆ ప్రెస్ మీట్ ముగించుకొని ఆ అమ్మాయి వెళ్తుండగా కారుతో గుద్దిచ్చారు అమ్మాయిని 2 వీలర్ మీద. అంటే వైసీపీ పార్టీ వైఖరి ఏంటి? మీడియాని మహిళలను కూడా చూడకుండా, మహిళా విలేకరిని కూడా చూడకుండా, అంటే చంపేయాలనే కారుతో గుద్దియటం అంటే ఇది ఆ పార్టీ ఎంచుకుంటున్న వైఖరి. ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇవాళ అధికార పార్టీలో ఉన్నాడు. అధికారం మాటున, హోదా మాటున, వనరుల మాటున, యంత్రాంగం మాటున మరింతగా రెచ్చిపోతా ఉన్నారు.
మరింతగా అకృత్యాలకు దిగుతూ ఉన్నారు. వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఏ విధానాన్ని ఎంచుకుంటా వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధానాన్ని ప్రోత్సహిస్తా వస్తున్నారో అదే వైఖరిని ఆయన మైక్ దొరికిన ప్రతి సందర్భంగా మీడియా సంస్థలను ఉద్దేశించి దుష్ట చతుష్టం ఏం చెప్పని, తోడేళ్ల గుంపు అని చెప్పని ఆయన సంబోధిస్తున్న తీరులోనే వాళ్ళ శ్రేణులు కూడా అదే రీతిలో వ్యవహరిస్తా ఉన్నారు. ఇది పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో కూడా శోభనివ్వదు. నిన్న భారతదేశ వ్యాప్తంగా మోస్ట్ పాపులరిస్టిక్ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్ వచ్చింది. ఎన్నో స్థానంలో ఉన్నాడు ఈయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే రిలీజ్ అవ్వాలి. ఆయన పరిపాలనా హయాంలో ఇవాళ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వనరులు ఖర్చు పెట్టి భారీ బహిరంగ సభల ఏర్పాటు ద్వారా ప్రజల ఆదరణ పెంచుకోగలను అనుకుంటే అది ప్రజలు మీ పాలనా తీరుని, మీ పాలనా దక్షతని ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న నేపథ్యంలో ఇటువంటివి ఎలకాలం చెల్లుబాటు కావు. ఏదేమైనా సరే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పత్రికా రంగ చరిత్రలోనే ఒక మాయన మరక, మాయన మచ్చ. ఆ శ్రీకృష్ణ వీపు మీద తగిన గాయాలు, దెబ్బలు చూస్తుంటే మనకే కడుపు తప్పిపోతుంది. నిజంగా ఇది వైసీపీ పార్టీ సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో చూసాం మనం, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక బ్యానర్ ఐటమ్ రాశారు. అది ఆ కథనం రాసినందుకు వాస్తవంగా అసలు సాక్షి ఆఫీసుల మీద దాడి చేయాలి, సాక్షి సిబ్బందిని బయట తిరగనివ్వకూడదు, సాక్షి యాజమాన్యాన్ని నడి రోడ్లో నిలబెట్టాలి. కానీ తెలుగుదేశం శ్రేణులు ఆనాటి ప్రభుత్వం ఆ పనులు చేయలేదే. ఎందుకంటే ఒక హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ హత్య కేసు విచారణ తప్పుదో పట్టించే విధంగా ఆ కథనాలు రాశారు అని తర్వాత సిబిఐ జరిపిన విచారణలోనే అసలు సొత్తుదారులు ఎవరు, పాతదారులు ఎవరు అనే తేడతలం అయింది కదా. అంటే దాని అర్థం సాక్షి ఒక రాజకీయ ఎజెండా తోటి, అసలు దోషులను కాపాడే లక్ష్యంతో అసలు వాస్తవాన్ని తప్పుదో పట్టించే కథనాలు రాసిందనే తేటతలం అయింది కదా. అయినా సరే సాక్షి మీద ఆ రోజు తెలుగుదేశం పార్టీయో ప్రభుత్వం దాడి చేయలేదు కదా. కనీసం ఆ సిగ్గు, ఆ జ్ఞానమైనా ఉంటే ఇవాళ తమ ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపిన మీడియా మీద ఈ రకమైన భౌతిక దాడులకు దిగుతున్న వైసీపీ శ్రేణులు ఆలోచించుకోవాలి, ఆ పాలకుడు ఆలోచించుకోవాలి, ఆ పార్టీ అధినేత ఆలోచించుకోవాలి. ధన్యవాదాలు సార్. మీడియా మీద ఇలా దాడి చేయడం అనేది చాలా దారుణం. మరి పోలీసులు కూడా ఒక సీఎం సభ అంటే చాలా ఎక్కువ మంది, ఆల్మోస్ట్ చాలా మంది పోలీసులు ఉంటారు కదా, వందల్లో వేలల్లో ఉంటారు. మరి ఎవరికి కనపడకపోవడం ఈ దృశ్యం, కేవలం ఒక ఎస్ఐ అది కూడా చివరిలో వచ్చి సేవ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇక ప్రజలు చూసుకోవాలి ఇలాంటి వారిని ఇంకా అధికారంలో అంటే ఉంచాలా లేదనేసి. పోలీసులు ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడానికి ఉంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళ శ్రేణుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడానికి ఉండట్లేదు. ఇదే దారుణం సార్. ఇలాంటి కాస్త ఆలోచించుకోవాలి, వాళ్ళు ఎందుకున్నారు, వాళ్ళు తీసుకుంటున్న సాలరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేసి. ప్రజలకు రక్షణ కల్పించాలా లేకపోతే పాలకులకు రక్షణ కల్పించాలా చూడాలి. మరి చూద్దాం సార్, ప్రజల దీని మీద తీర్పు నిర్ణయిస్తున్నాం. ధన్యవాదాలు సార్.